ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ దినాన మన దేవుని సన్నిధిని కలిగి ఉండడానికి సజీవుడైన దేవుడు మనకిచ్చిన ప్రశస్తమైన అవకాశం కొరకై ప్రభుని మనం స్తుతించబద్దులమై ఉంటున్నాం. మన దేవుడు సజీవుడు, మనల్ని సజీవంగా కాపాడేవాడు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినాన నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నానని భక్తుడు పలికినట్లు మనల్ని గతకాలం అంతా కాపాడి మరి యొక్క నూతన దినం, నూతన సంవత్సరంలోనికి ప్రభు మనల్ని నడిపించినందుకై ప్రభుని మనం స్తుతించవద్దులమై ఉంటున్నాం. ఈ దినాన మన ధ్యాన భాగముగా సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 11, 12 వచనాలు మన ధ్యాన భాగంగా చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11, 12 వచనాలు. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాను. దేవుని మందస్సము ఉండుట వలన యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతని కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదేదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాను. ఈ వాక్యం కొరకు మనం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, గతకాలం అంతా కాపాడి మమ్మల్ని మరి ఒక నూతన సంవత్సరంలో నడిపించి ఈ దినాన మీ వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి వందనాలు. మీ వాక్యం దగ్గరికి మేము వచ్చాము. మాతోనూ మీరు మాట్లాడండి. మా జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యకు వాక్యములో నుండి పరిష్కారాన్ని మేము కనుగొనడానికి మీరే సహాయపడమని, మాకు ముందున్నటువంటి దినాలన్నీ క్షేమకరంగా గడపడానికి మా పాదములకు దీపముగా ఇచ్చిన వాక్యమును మేము పరిశీలించుటకు మీరు సహాయపడమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ దినాన మనం చదువుకొనిన వాక్య భాగంలో మందసము అనే మాట మనం వింటున్నాము. ఈ మందసము ఓబేదేదోము ఇంటిలో ఉన్నప్పుడు ఓబేదేదోమును అతని ఇంటి వారిని అతను కలిగిన సమస్తమును దేవుడు ఆశీర్వదించాడని ఈ భాగంలో వ్రాయబడి ఉన్నది. అయితే మొదటిగా నేను దేవుని యొక్క మందసాన్ని గురించి కొన్ని సంగతులు మీతో చెప్పాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు కఠినమైన బానిసత్వంలో ఉన్నారు. వారు ఆ బానిసత్వంలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర విని వారిని విడిపించడానికి మోషేని నాయకునిగా పంపించాడు. మోషే ద్వారా అద్భుతాలు చేయించి వారిని బయటికి తీసుకొచ్చాడు. వారు బయటకు వచ్చాక ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు దాన్ని చీల్చి ఆరిన నేలన దేవుడు వారిని నడిపించాడు. తర్వాత మారా ఎదుర్కోవడం, దాన్ని దేవుడు మధురంగా మార్చడం, ఆ తర్వాత సలీం అనేటువంటి ప్రాంతం, ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా వారు వస్తూ ఉంటున్నప్పుడు వారికి ఆహారం కావాల్సి వస్తే ఆకాశం నుండి మన్నాను, నీరు కావాల్సి వస్తే బండ నుండి నీటిని, ఇవన్నీ దేవుడు వారికి అనుగ్రహించాడు. వారు కొన్ని దినాలలో సీనాయి పర్వతం దగ్గరకు వచ్చారు. సీనాయి పర్వతం దగ్గర వారు ఆగినప్పుడు అక్కడ దేవుడు మరలా వారితో మాట్లాడడానికి ఆకాశం నుండి సీనాయి పర్వతం మీదకి ఆయన దిగి వచ్చినట్లుగా మనం నిర్గమకాండం 18వ అధ్యాయంలో చూడగలం. ఆ 18, 19 అక్కడ నుండి వరుసనే అధ్యాయాలన్నీ మనం చూస్తూ ఉంటే దేవుడు మోషేని సీనాయి పర్వతం మీదకి పిలిచి ధర్మశాస్త్ర పలకలు ఇవ్వడం, మరలా పిలిచి ప్రత్యక్షపు గుడారములకు సంబంధించిన విషయాలు బోధించడం, ఇవన్నీ సీనాయి పర్వతం దగ్గర జరిగినాయి. ఆ సీనాయి పర్వతం దగ్గర ప్రత్యక్షపు గుడారముని ఎలా తయారు చేయాలో, దానిలో ఏ ఏ పరికరాలు ఉండాలో ఇవన్నీ చెప్పాడు. అయితే మనకు అవసరమైంది మందసము. ఆ మందసం కూడా తయారు చేసే విధానాన్ని ఆయన సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషేకి బయలుపరిచాడు. ఆ మందసాన్ని ఎలా చేయాలని చెప్పాడంటే అది తుమ్మకర్రతో చేయాలని చెప్పాడు. అది దానిపైన బంగారు రేకు పొదిగించాలి అని చెప్పాడు. దానిలో ఏ ఏ వస్తువులు ఉంచాలో కూడా దేవుడు చెప్పాడు. అదొక పెట్టెలాగా ఉంచబడినటువంటి, తయారు చేయబడినటువంటి అదొక పరికరం. అది దానికి 2 ప్రక్కల మరి ఊతకర్రలు, మోయడానికి మోతకర్రలు దేవుడు తయారు చేయమని చెప్పాడు. కనుక మందసము ఇలా తయారు చేయాలని దేవుడు చెప్పాక మందసములు ఏమేమి ఉంచాలో కూడా దేవుడు చెప్పాడు. ఆ విషయాలన్నీ పాత నిబంధనలో వ్రాయబడ్డాయి. కానీ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం కనుక చూస్తే మందసములో ఉంచబడిన వస్తువులను గురించి చాలా సింపుల్గా ఈ గ్రంథకర్త, హెబ్రీ గ్రంథకర్త ఆ విషయాలు అక్కడ చెప్తూ వచ్చాడు. ఒకే వచనంలో ఆ విషయాలన్నీ రాస్తూ వచ్చాడు. 4వ వచనంలో మనం చూసినప్పుడు మధ్యలో ఇలాగుంటుంది. 9వ అధ్యాయము 4వ వచనం.
ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలను ఉండెను అని చెప్పాడనమాట. కనుక ఈ 9వ అధ్యాయము 4వ వచనం హెబ్రీ పత్రికలో నిబంధన మందసాన్ని, దానిలో ఉండే పరికరాలను గురించి దేవుడు చెప్పాడు. అది ఎలా ఉండాలి అని అంటే అది బంగారముతో పొదిగింపబడినదిగా ఉండాలని దేవుడు చెప్పాడు. అయితే ఈ ప్రత్యక్షపు గుడారము, అందులో ఉన్న పరికరాలు ఇవన్నీ తయారు చేసిన తర్వాత దాన్ని కాపాడేటువంటి పనిని లేవీయుల పైన ఆయన మోపినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో లేవి అనేటువంటి గోత్రం ఉన్నది. ఈ లేవి గోత్రము దేవుని యొక్క పని కొరకు ప్రత్యేకించబడినది. కనుక ఈ లేవీలు వీరు పరిచారకులు అని బైబిల్లో మనం చూస్తాము. వాళ్ళు ప్రత్యక్షపు గుడారమును, దానికి సంబంధించిన వాటన్నిటినీ వారు కాపాడవలసిన వారు. ఈ లేవీలను గురించిన వివరాలు, వాళ్ళు ప్రత్యక్షపు గుడారాన్ని ఎలా కాపాడాలి అనే వివరాలు మనము సంఖ్యాకాండం 3వ అధ్యాయము 5 నుండి 8 వచనాల్లో ఆ విషయాలు మనం చూడగలం. అయితే ఈ లేవీల్లో మరి లేవి కుమారులు 3 ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తాం. గెర్షోను, కహాతు, మెరారి అనేటువంటి 3 కుమారులు ఉన్నారు. కనుక ఈ 3 కుమారులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క వంశములో వచ్చిన వారందరూ వారు వంతులో చొప్పున ప్రత్యక్షపు గుడారాన్ని కాపాడడం వారు చేయాలి. వారు 2 పనులు చేయాలి. వాటిని కాపాడడం అనేది చేయాలి. రెండవది, వారు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళుతూ ఉంటున్నప్పుడు, యాత్ర జీవితంలో ఇశ్రాయేలీల యాత్రలో ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని మోయాలి. మోసే పని కూడా లేవి వంశానికి లేక ఈ 3 కుమారులు వాళ్ళ వంశాలకి చెందినది. గెర్షోను, కహాతు, మెరారి అనేవారు. వారు ఏమేమి కాపాడాలో, ఎలా కాపాడాలో ఆ విషయాలన్నీ 3వ అధ్యాయం సంఖ్యాకాండంలో వ్రాయబడి ఉన్నది. 3వ అధ్యాయం 23 నుండి 26 వచనాల వరకు గెర్షోను కుమారులు కాపాడవలసిన వాటిని గురించి రాశారు. అదే 3వ అధ్యాయం 29 నుండి 31 వరకు కహాతు కుమారులు కాపాడవలసిన వాటిని గురించి రాశారు. అదే 3వ అధ్యాయం 35 నుండి 37 వరకు మెరారి కుమారులు కాపాడవలసిన వాటి గురించి రాశారు. అంత మాత్రమే కాదు, వారు బరువులు మోయడాని గురించి మరి 4వ అధ్యాయము 15వ వచనంలో కహాతీయులు బరువులు మోసే విధానాన్ని రాశారు. అదే 4వ అధ్యాయం సంఖ్యాకాండం 24వ వచనంలో గెర్షోనీయులు వాళ్ళు బరువులు మోయవలసిన దాని గురించి చెప్పారు. అదే 4వ అధ్యాయము 29వ వచనంలో మెరారీయులు వాళ్ళు బరువులు మోసే దాని గురించి చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది మందసాన్ని గురించిన వివరం గనక ప్రత్యక్షపు గుడారములో మందసము కూడా ఉన్నది. అయితే ఈ మందసాన్ని ఎవరు మోయాలంటే కహాతీయులు మోయాలి అని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. వారు తమ భుజముల పైన దాన్ని మోయాలి అని మందసాన్ని గురించి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఐగుప్తు నుండి సీనాయి పర్వతం దగ్గరకు రావడానికి కొన్ని దినాలే పట్టింది. సీనాయి పర్వతం దగ్గర నుండి కానానులోనికి అడుగు పెట్టడానికి ఇంచుమించు 40 ఏండ్లు పట్టింది. ఈ 40 ఏండ్ల కాలము కూడా ఈ కహాతు వంశీయులు వాళ్ళు తమ భుజముల పైన వాళ్ళు మందసాన్ని మోయాలని దేవుడు స్పష్టంగా చెప్పాడు. కనుక మిగతా వారందరూ మామూలుగా వస్తూ ఉంటే ఈ కహాతీయులు భుజాల పైన మందసాన్ని మోస్తూ ఉంటే వీళ్ళకి బహుశా మనలాంటి మనస్సే అయితే వాళ్ళు ఏమనుకునేవారంటే మేమే ఎందుకు మోయాలి, ఇతరులు ఎందుకు అలాగ ఫ్రీగా ఉండాలి అని అనుకోవాలి. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇది భారమని అనుకోలేదు. దాన్ని మోయడము వారి బాధ్యత అని వారు అనుకున్నారు. అందుకనే ఇష్టముగా వారు మందసాన్ని మోసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి సంబంధించిన ఏ విషయమైనా అది మనం ఎప్పుడు భారము అని అనుకోరాదు, అది బాధ్యత అనుకోవాలి. దేవుని యొక్క భారాన్ని మనం మోస్తూ ఉంటున్నప్పుడు అది కష్టంగా మనం ఎప్పుడు మోయరాదు, ఇష్టంగా మోయాలని బైబిల్ గ్రంథం మనకు చెప్తా ఉంది. ఉత్సాహముగా చేసిన వారిని దేవుడు అంగీకరిస్తాడు. కనుక దేవునికి దుఃఖంతో అర్పించే ఏ అర్పణైనా, దుఃఖముతో మోసే ఏ భారమైనా దేవునికి ఇష్టం ఉండదో, సంతోషంగా చేసే ఏదైనా దేవుడికి ఇష్టంగా ఉంటుంది. కనుక ఈ కహాతీయులు వాళ్ళు ఇష్టముగా మందసాన్ని మోసినట్లుగానే దేవుడు మన భుజాల పైన కూడా ఒక భారాన్ని మోపాడని మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం చూడగలం. మనకు తెలిసిన మాట 11వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అన్నాడు. 29వ వచనం, నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి. కహాతీయులు మందసాన్ని ఎలాగ భుజాల మీద మోసారో
యేసు ప్రభు యొక్క కాడిని మనం ఎత్తుకొని మనం ఆయన ఎదుట నేర్చుకోవాలని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. విలాప వాక్యముల గ్రంథకర్త ఇర్మియా తన గ్రంథములో ఇలాగ చెప్తూ వచ్చాడు. విలాప వాక్యములలో ఏమన్నాడంటే, యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు అని చెప్పాడు. కనుక యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. కహాతీల మీద ఆ మందసం యొక్క భారాన్ని దేవుడు ఎలా మోపాడో మన మీద కూడా ఆయన ఒక భారాన్ని మన మీద మోపాడు. ఆయన కాడిని మన మీద పెట్టాడు. ఆయన ఏదో నేర్చుకొని మనం ఆయన్ని వెంబడించవలసిన వారమైంటున్నాం. కనుక ఆ కాడిని మనం కష్టంగా మోయకూడదు, ఇష్టంగా మోయాలి అనేది బైబిల్లో మనం నేర్చుకుంటున్నాం. కనుక యేసుక్రీస్తును గురించినటువంటి భారమును మనం మోసినప్పుడు కహాతీలు ఎలాగ అలసిపోకుండా, వాళ్ళు విసుగు చెందకుండా, వాళ్ళు విరక్తి చెందకుండా, వాళ్ళు 40 ఏండ్ల అరణ్య యాత్రలో ఎలా మోయగలిగారో దేవుని యొక్క భారాన్ని మనం కూడా మన జీవితకాలం అంతా మనం మోసేవారిగా ఉండాలి. కొన్నిసార్లు అలసట ఏర్పడుతుంది మన ప్రాణాలకి. యేసు ప్రభుని వెంబడిస్తూ ఉంటున్నప్పుడు మనం అనుకున్నట్టుగా కొన్ని జరగవు, కొన్ని అనుకోనివి ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఎదుర్కొంటాం. యేసు ప్రభుని నమ్ముకోవటం వలన మా జీవితంలో ఎలాంటి ఎదురైనవి ఏంటి అనుకొని నీరసపడి, మరి అలసటపడి ఆ కాడిని ప్రక్కన పెట్టి వెనక్కి తిరిగి చూసేవారు ఉన్నారు. బైబిల్లో రాయబడి ఉన్నది, కాడిని భుజాన పెట్టుకొని కాడి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు నా రాజ్యానికి పాత్రుడు కాడని యేసు ప్రభువారు చెప్పారు. కనుకనే పౌలు శ్రమైన, హింసైన, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఉన్నవైన, రాబోవునవైన, ఎత్తైన, లోతైన, దేవదూతలైన, ప్రధానులైన, అధికారులైన క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపలేరు అని చెప్పాడు. కనుక ఎన్నడూ కూడా కాడిని విడిచిన వాడు కాడు, కాడి మీద చేపెట్టి వెనక చూసిన వాడు కాడు అపోస్తలుడైన పౌలు. మనం కూడా చివరి వరకు అలాగా ప్రభు యొక్క భారాన్ని మనం మోయాలి. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం, ఎఫెసు సంఘాన్ని గురించి ప్రభు ఎలా చెప్పారు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. చూడండి, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేను ఎరుగుదును అన్నాడు. అలాగని కహాతీయులు కూడా మందసాన్ని మోసినప్పుడు వారు అలసిపోలేదు, వారు వెనుక తిరిగి చూడలేదు, ఆ కాడిని దించలేదు. వాళ్ళు ఇష్టముగా 40 ఏండ్ల కాలము ఇశ్రాయేలీలతో ప్రయాణం చేస్తూ మందసం యొక్క భారాన్ని మోసినట్లుగా ప్రభువును గురించిన భారం మన మీద ఏదైతే పెట్టబడి ఉన్నదో దాన్ని మనము తుద వరకు, చివరి వరకు మనం మోసేవారిగా ఉండాలి. ఆటంకాలు, అభ్యంతరాలు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే వాటి మీద దృష్టి నిలపక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైన యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నామని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మరి గ్రంథకర్త మనకు బోధిస్తూ ఉంటున్నాడు. మందసాన్ని ఈ విధంగా వారు మోసి వాళ్ళు కానాను దేశంలోనికి వారు అడుగుపెట్టిన తర్వాత సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం, షిలోహు అనేటువంటి ప్రాంతం ఉంది. అక్కడ ప్రత్యక్షపు గుడారం ఉన్నది. అందులో వీళ్ళు మందసాన్ని పెట్టారు. అక్కడ ఒక ఏలి అనేటువంటి వృద్ధ యాజకుడు ఉన్నాడు. ఆయనకి మరి 2 కుమారులు ఉన్నారు. అక్కడ యాజకత్వం జరుగుతూ ఉన్నది. సమూయేలు బాలుడుగా, అన్నా కుమారుడు అక్కడ ప్రతిష్ఠించబడ్డాడు. బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. 3వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో. 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇశ్రాయేలీలకు ఫిలిస్తీన్లకు యుద్ధం జరిగింది. దేవుని యొక్క ప్రవచన ప్రకారంగా, అంటే దేవుడు సమూయేలుతో చెప్పిన విధంగా మరి ఏలీ కుమారులు చేసిన దోషాన్ని బట్టి వారిని చంపడానికి, ఇశ్రాయేలీల యొక్క దోషాన్ని బట్టి వారిని శిక్షించడానికి ఈ యుద్ధాన్ని దేవుడు వాడుకున్నాడు. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీద యుద్ధం చేస్తూ ఉంటున్నారు. ఆ టైంలో ఇశ్రాయేలీలు ఓడిపోతూ ఉంటున్నారు. అప్పుడు వాళ్ళలో ఏమొచ్చిందంటే ఆలోచన, మందసాన్ని యుద్ధభూమిలోని తీసుకొద్దాం, మనం గెలుద్దాము కదా అనుకున్నారు ఇశ్రాయేలీలు. మందసాన్ని యుద్ధభూమిలోని తీసుకొచ్చి వారు ఆర్భటించి కేకలు పెట్టారు. ఫిలిస్తీన్లు అనుకున్నారు వారి దేవుడు వారి మధ్యకు వచ్చాడు కనుక ఇంకా ఓపికగా బలంగా మనం యుద్ధం చేద్దాం అనుకొని ఇంకెక్కువగా బలంగా వారు యుద్ధం చేశారు. ఇశ్రాయేలీలు ఓడిపోయారు, ఫిలిస్తీన్లు గెలిచారు. అయితే ఇశ్రాయేలీలో చంపబడిన వారిలో ఏలీ కుమారులు 2 కూడా ఉన్నారు. అయితే వాళ్ళని చంపి మందసాన్ని తీసుకొని ఫిలిస్తీన్లు తమ ప్రాంతానికి వెళ్ళిపోయారు. అయితే ఫిలిస్తీన్లు తమ ప్రాంతానికి మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వారు ఒక పని చేశారు. ఏం చేశారంటే, వారి దేవత ఉన్నది, దాన్ని దాగోను అని పిలిచారు. దాగోను అనేటువంటి దేవత. ఈ దేవతకి ఒక గుడి కట్టారు వాళ్ళు, దాన్ని దాగోను గుడి అన్నారు.
ఈ దాగోను గుడిలోనికి వాళ్ళ మందసమును తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళు అష్టోదు అనేటువంటి ప్రాంతంలో ఉన్న దాగోను గుడిలో వారు మందసాన్ని పెట్టి తలుపు వేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇది సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూడగలం. అంటే వాళ్ళు ఏమనుకున్నారు, మా దాగోను దేవత ఒకటే, ఇశ్రాయేలీల దేవుడైనా ఒకటే, ఎవరైనా ఒకటే కనుక ఎవరిని మనం తక్కువ చేయడానికి లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టి శాపం తెచ్చుకుంటాము కనుక ఏ దేవుడినైనా సరే మనం సంతోష పెడితే అన్ని దేవుళ్ళు లేక అందరి దేవుళ్ళు మనకి ఏదో ఒక ఆశీర్వాదం ఇస్తారు కదా అన్నట్టుగా ఇశ్రాయేలీల దేవుని మందసాన్ని దాగోను దేవత యొక్క గుడిలో పెట్టేశారు వాళ్ళు. మరునాడు ఉదయాన్నే వచ్చి వారు తలుపులు తెరవగా ఆ దాగోను బొమ్మ మందసము ఎదుట నేలను బోర్లబడి ఉన్నట్టుగా 5వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తాం. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దాగోనును లేవనెత్తి యథాస్థానంలో నిలిపేసి వాళ్ళు మరలా తలుపులు వేసి వెళ్ళిపోయారు. మరునాడు ఉదయాన్నే వాళ్ళు రావంగల్నే తలుపులు తెరవంగల్నే అక్కడ వారు చూసింది ఏంటంటే తలయు 2 అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉన్నట్టుగా దాగోను దేవతను గురించి చూశారు. వాని మొండెం మాత్రం వానికి మిగిలి ఉండెను అని అన్నారు. అప్పుడు వాళ్ళకి భయం కలిగింది. కాబట్టి దాగోని యాజకులేమి, దాగోను గుడికి వచ్చువారేమి, నేటి వరకు ఎవరును అష్టోదులు దాగోని యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు అని 5వ అధ్యాయం 5వ వచనంలో సమూయేలు మొదటి గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరైనా ఒకటే కదా అనుకున్నారు, కానీ ఇశ్రాయేలీల దేవుడు గొప్ప దేవుడు అనే సంగతి అంతకుముందు వారికి అర్థం కాలేదు. తమ దాగోని అయినా ఒకటే, ఇశ్రాయేలీల దేవుడైనా ఒకటే అనుకున్నారన్నమాట. కానీ నిదానంగా అర్థమైంది ఇశ్రాయేలీల దేవుని ఎదుట ఏ దేవత నిలవలేదు అనేది నిదానంగా అర్థమైంది. బైబిల్ గ్రంథంలో ఇత్రో అనేటువంటి మోషే మామన్నాడు. ఆయన మొదట ఏమనుకున్నాడంటే ఇశ్రాయేలీల దేవుడు మన దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అందరూ ఒకటేగా అనుకున్నాడు. కానీ నిర్గమాకాండం 18వ అధ్యాయము 11వ వచనంలో ఐగుప్తు దేశంలో జరిగిన అద్భుతాలు చూచిన తర్వాత ఇత్రో ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం నిర్గమాకాండము 18వ అధ్యాయము 11వ వచనంలో చూడగలం. ఇలా అంటున్నాడు ఇత్రో, ఏమంటున్నాడంటే ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూచి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది అన్నాడు. ఇది ఇత్రో పలుకుతున్న మాట. ఇత్రో ఒక యాజకుడు, కానీ యెహోవా దేవుని యాజకుడు కాడు. మొదట ఏమనుకున్నాడు, ఎవరైనా ఒకటే అనుకున్నాడు. కానీ నిదానంగా అర్థమైంది యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది అని ఇత్రో ఇచ్చేటువంటి ఒక అన్య దేవత యొక్క యాజకుడైన ఇత్రో ఇచ్చినటువంటి సాక్ష్యం యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడు అనేది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మరి బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించే మహాచక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరు ఆయన ఎత్తైనటువంటి దేవతను నిలవబెట్టి, బంగారు దేవతను నిలవబెట్టి, ఎవరైతే నేను నిలవబెట్టిన దేవతకు మొరక్కరో వారిని అగ్నిగుండంలో వేస్తానని సవాలు చేశాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వాళ్ళు మా దేవుని తప్ప ఎవరికి మేము మొక్కమనుకున్నారు. వాళ్ళు అగ్నిగుండంలో పడ్డానికైనా ఇష్టపడ్డారు. చివరికి అగ్నిగుండంలో వేశాక ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తే రాజుకి 4 కనబడుతున్నారు. 4వ వాని రూపం దేవతల రూపాన్ని పోలి ఉన్నదని బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాగా 4వ వాని రూపం దేవతల రూపాన్ని పోలి ఉన్నది. గజగజ మడిపోయాడు నెబుకద్నెజరు. మంత్రిని పిలిచాడు, వారిని బయటికి పిలవండి అన్నాడు. ఆ ముగ్గురు బయటికి రాగా వారి యొక్క వస్త్రాలు కాలేదు, తల వెంట్రుకలు కాలేదు, అగ్ని వాసన కూడా రాలేదు. అప్పుడు ఈ నెబుకద్నెజరు పలుకుతున్న మాట దానియేలు గ్రంథం 3:29లో, కాగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు అన్నాడు. అప్పటి వరకు ఎవరైనా ఒకటే కదా అనుకొని ఉండొచ్చేమో. నేను నిలబెట్టిన ఆ దేవతకి మీరు మొక్కండి, తర్వాత మీ దేవునికి మీరు మొక్కుకోండి, అవసరమైతే మేము కూడా వస్తాం మొక్కడానికి, మీరు వచ్చి మా దేవతను మొక్కండి అన్నట్టుగా ఎన్ని మాట్లాడాడో మనకైతే తెలియదు. కానీ ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు అని నెబుకద్నెజరు ఇశ్రాయేలీయుల దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. కీర్తనకారుడు 96వ కీర్తనలో భక్తుడు ఇలా చెప్తూ వచ్చాడు. 96వ కీర్తన 4వ చరణములో భక్తుడు దేవుని గురించి పలుకుతున్న మాట, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు అన్నాడు. 97వ కీర్తన 7వ చరణం, వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ
సిగ్గుపడుదురు, సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును అన్నాడు. సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయును అని అంటే ఆయన దేవదేవుడు అనేది మనకు అర్థమవుతుంది. సమస్త దేవతల కంటే గొప్పవాడు, పూజనీయుడు అనేది మనకు అర్థమవుతుంది. అందుకని పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్పాడు, ఈ లోకములో దేవుళ్ళు, దేవతలు, ప్రభువులు అనబడిన వారు ఎంతోమంది ఉన్నారు, కానీ మనందరికీ ప్రభు ఒక్కడే అని చెప్తూ వచ్చాడు అనమాట. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనంలో ఇలా చెప్పాడు, దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి అందైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారం. కాబట్టి యేసుక్రీస్తు అసమానుడు, ప్రత్యేకమైన వాడు అనేది మనకు అర్థమవుతుంది. మీకా గ్రంథము 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని గురించి భక్తుడు ఒక మాట చెప్పాడు. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనములో భక్తుడు పలికిన మాట మనం గమనిద్దాం. 7:18 తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా అన్నాడు. ఆయన కనికరము చూపట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు అని ఈ దేవుని గురించి అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉన్నది. ఈ దేవుడు నీకు దేవుడయ్యాడా? ఆయన నీకు దేవుడైతే బైబిల్ చెప్తుంది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని రాయబడి ఉన్నది. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని రాయబడి ఉన్నది. పాత నిబంధనలో యెహోవాగా పిలువబడిన ఆ దేవుడే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా పిలువబడ్డాడు. ఆయన నామములో మనకు రక్షణ ఉన్నది. ఆయన అసమానుడు, ఎవరితోనూ ఆయన మనం పోల్చలేం అనేది మనకు అర్థమవుతుంది. ఇలాగ మందసం ఈ ఫిలిస్తీన్ల మధ్య ఉన్నప్పుడు ఆ దేవుడు గొప్ప దేవుడని వారు గ్రహించాక వారికి అర్థమైంది. అక్కడి నుండి వాళ్ళు వేరే ప్రాంతానికి తీసుకెళ్తే అష్టోదు వారిని, దాని సరిహద్దులలో ఉన్న వారిని ఆయన గడ్డల రోగంతో మృత్యునట్టుగా సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అక్కడి నుంచి ఇంకో చోటకు పంపించాడు. అక్కడ కూడా దేవుని యొక్క హస్తం అక్కడ భారంగా ఉంది. మరణ భయము చేత ఆ పట్టణస్థులందరూ కూడా గజగజ వణికిపోయినట్టుగా 5వ అధ్యాయం 11వ వచనంలో సమూయేలు మొదటి గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఇలాగ వాళ్ళు ఏం చేశారంటే భయంకరమైన తెగులు చేత మొత్తబడిన తర్వాత ఈ దేవుని మందసాన్ని తిరిగి పంపించేయాలి బయటకు అనుకున్నారు. క్రొత్త బండి, పాడి ఆవులను కట్టి దాని మీద మందసాన్ని పెట్టి వారు తోలినప్పుడు మరి లేగదూడలు వాటిని వెంబడించిన ఆ కట్టబడినటువంటి పాడి ఆవులు ఆ దూడలను లెక్క చేయకుండా మందసాన్ని ఎత్తుకొని అవి మరి ఇశ్రాయేలు యొక్క సరిహద్దుల్లోనికి వెళ్ళిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. ఇలాగా సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయము చివరి వచనంకి వచ్చేసరికి ఈ మందసము మరి ఇశ్రాయేలు యొక్క సరిహద్దుల దగ్గరకు వచ్చేసింది. ఆ తర్వాత 7వ అధ్యాయంలో మనం చూస్తే మందసము అబీనాదాబు ఇంట, గిబియోనులోని కొండ యందుండే అబీనాదాబు ఇంట చేర్చబడినట్లుగా వ్రాయబడి ఉన్నది. అదే సమూయేలు మొదటి గ్రంథం 7:2లో మందసము కిర్యత్యారీములో ఉండినటువంటి కాలం 20 సంవత్సరములు అని రాయబడి ఉన్నది. అది సౌలు కాలంలో మందసం నిర్లక్ష్యం చేయబడింది. దావీదు తర్వాత రాజు అయిన తర్వాత దావీదు ఏమనుకున్నాడంటే యెహోవా మందసం సౌలు దినాల్లో నిర్లక్ష్యం చేయబడింది గనక మనము కొండ యందుండే అబీనాదాబు ఇంటిలో నుండి మందసాన్ని మనం యెరూషలేమునకు తీసుకొద్దామనుకొని గొప్ప పరివారముతో దావీదు బయలుదేరి ఆ మందసాన్ని తీసుకురావడానికి బయలుదేరి ఎలా తీసుకొస్తూ ఉన్నాడు అని అంటే ఫిలిస్తీన్లు చేసిన పద్ధతి చొప్పుననే ఈ దావీదు కూడా క్రొత్త బండి, పాడి ఆవులు కట్టి దాని మీద మందసాన్ని పెట్టి ఆ మందసమును తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. అయితే వస్తూ ఉంటున్నప్పుడు ఒక ప్రాంతానికి ఒక సరిహద్దునకు రాగానే అక్కడ ఎద్దు యొక్క కాలు జారింది. అప్పుడు ఉజ్జ అనేటువంటి వ్యక్తి ఆ మందసం పడబోతూ ఉండగా దాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే అక్కడ ప్రాణం విడిచి అతడు చనిపోయినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో ఆ విషయాలు ఉన్నాయి. నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసాన్ని పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనేను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతను మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయినట్టుగా సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 6-7 వచనాల్లో ఆ మాటలు వ్రాయబడ్డాయి. ఇప్పుడు దావీదుకి భయం వేసింది.
అప్పుడు వెంటనే దావీదు మందసం విషయంలో భయపడిపోయి ఒబేదేదోము ఇంటిలో మందసాన్ని పెట్టేసినట్లుగా బైబిల్లో చూడగలం. ఇక్కడ మనకు కొన్ని పాఠాలు ఉన్నాయి. ఏంటి అని అంటే, దేవుని యొక్క పనిని దేవుని పద్ధతిలోనే చేయాలి, కానీ మానవ పద్ధతిలో చేయడానికి దావీదు పూనుకున్నాడు. అదే అక్కడ మరణానికి కారణం. కనుక పని చేయటం మంచిదే, కానీ ఏ పద్ధతిలో చేయాలి? దేవుని పద్ధతిలో చేయాలి. దేవుడు చెప్పిన పద్ధతి ఏంటి అని అంటే, కహాతీయులు తమ భుజాల మీద మందసాన్ని మోయాలి అనే దేవుని పద్ధతి అయితే, ఫిలిస్తీన్ల పద్ధతిని అనుసరించాడు దావీదు. క్రొత్త బండి కట్టి, పాడి ఆవులు కట్టి దాని మీద మందసాన్ని తీసుకురావడం అనేది మానవ పద్ధతి, భుజముల మీద మోయడం కహాతీయులు అనేది దేవుని పద్ధతి. కనుక అక్కడ పద్ధతిలో మార్పును బట్టి మరణము సంభవించింది. కనుక పని చేస్తున్నాము, మనము మానవ పద్ధతిలో పనిచేస్తే దేవుడు అంగీకరించాడు, కానీ దేవుని పద్ధతిలో మనం పనిచేస్తే దేవుడు అంగీకరిస్తాడు. బైబిల్లో ఆదికాండం 4వ అధ్యాయంలో యెహోవా కయీనును అతని అర్పణను అంగీకరించలేదు, యెహోవా హేబేలును అతని అర్పణను అంగీకరించాడు. కారణం ఏంటి అంటే, కయీను మానవ పద్ధతి చొప్పున అర్పణ తెచ్చాడు, హేబేలు దేవుని పద్ధతి చొప్పున తెచ్చాడు. దేవుని పద్ధతి ఏంటంటే రక్త ప్రోక్షణ ఉండాలి. అందుకని తన యొక్క మందలో నుండి మరి క్రొవ్వినటువంటి లేగదూడను తీసుకొచ్చి బలర్పించడానికి హేబేలు పూనుకున్నాడు, దేవుడు దాన్ని అంగీకరించాడు. అలాగా కయ్యనైతే మరి తన యొక్క పంటలో నుండి కొన్ని కూరగాయలు ఇలాంటివి తెచ్చాడు. అది రక్త ప్రోక్షణతో కూడింది కాదు, పాప క్షమాపణకు సరిపోయింది కాదు అది. కనుక అది మానవ పద్ధతి, హేబేలు అర్పించింది దైవ పద్ధతి. కనుక మనం దేవుని పని దేవుని పద్ధతిలో చేసినప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. ప్రార్థన, వాక్య ధ్యానం, భక్తి, పాటలు, పరిచర్య ఏది చేసినా మన పద్ధతి కాదు, దేవుని పద్ధతి చొప్పున మనము చేయాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. కనుక బైబిల్ గ్రంథంలో మానవ పద్ధతి చొప్పున ప్రవర్తించేటువంటి వారిని గురించి హోషియా గ్రంథములో దేవుడు ఇలా చెప్పాడు. ఎఫ్రాయిమును హెచ్చరిస్తూ హోషియా గ్రంథములో మరి ఎఫ్రాయిము మానవ పద్ధతి చొప్పున ప్రవర్తింపగోరువారు అని హోషియా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు చెప్పాడు. ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు, వారికి అధిక శ్రమ కలుగును అన్నాడు. వారు శిక్షింపబడి హింస నొందుదురు, బాధింపబడుదురు అన్నాడు. మానవ పద్ధతిని దేవుడు అంగీకరించాడు. దేవుని పని దేవుని పద్ధతిలోనే చేయాలని దేవుడు ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాడు. దాని కొరకు మన వాక్యాన్ని చదవాలి, దేవుడు ఏం చెప్తున్నాడో పరిశీలన చేయాలి. కనుక అక్కడ కొంతమంది వ్యక్తుల యొక్క పొరపాటు ఒక వ్యక్తి మరణానికి దారి తీసింది. ఎవరెవరి పొరపాట్లు ఉన్నాయనంటే, అక్కడ దావీదు పొరపాటు ఉన్నది. దావీదు ఆజ్ఞాపించాడు, భుజాల మీద మోయవలసిన వారిని మరి బండి మీద పెట్టి తీసుకురామని దావీదు ఆజ్ఞాపించడంలో దావీదు యొక్క పొరపాటు ఉన్నది. రెండవ పొరపాటు ఎవరిది ఉన్నదంటే యాజకులది ఉన్నది. ఎందుకంటే యాజకులు ధర్మశాస్త్రాన్ని చదువుతారు గనక, మరి సంఖ్యాకాండం 4వ అధ్యాయంలో కహాతీలు భుజాల మీద మోయాలని దేవుడు చెప్పాడు కదా. దానిని బట్టి వాళ్ళు యాజకులు ఏం చేయాలంటే దావీదుతో చెప్పాలి, రాజా ఇలా కాదు, మనము భుజాల మీదే మోయాలి, కహాతీయులు దాన్ని బండి మీద పెట్టి తేకూడదు, బైబిల్లో ధర్మశాస్త్రం ఇలా ఉన్నది అని చెప్పి వాళ్ళు చెప్పాలి. ఉజ్జియా అనేటువంటి రాజు ధూపం వేయడానికి దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు యాజకుడు ఉజ్జియాని గద్దించాడు. ధూపం వేయడం అనేది లేవీల యొక్క యాజకుల యొక్క పని, అది నీ పని కాదు అని హెచ్చరించారు. అలాగా యాజకులు ధర్మశాస్త్రమును బట్టి వారు బోధించి క్రమమేదో అక్రమమేదో నేర్పవలసిన వారు మౌనంగా ఉండడాన్ని బట్టి అక్కడ ఒక పొరపాటు, మరణం జరిగినట్టుగా మనం చూడగలం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయములో 7వ వచనంలో ఇలాగ రాయబడి ఉన్నది. యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను అని చెప్పాడు. యాజకులు అలా చేయలేదు, అందుకని అక్కడ ఒక మరణం సంభవించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. అది రెండవ రకమైనటువంటి వ్యక్తుల పొరపాటు. మూడవ రకమైన వ్యక్తులు ఎవరనంటే, మరి అబీనాదాబు ఇంట 20 ఏండ్లు ఉన్నది. ఆ అబీనాదాబు కుమారులే ఉజ్జా, అరియోక్ అనేటువంటి వారు. వీళ్ళిద్దరూ మందసానికి దగ్గరగా ఉన్నారు. ఉజ్జా అనేటువంటి వ్యక్తి దాన్ని ముట్టుకోవడాన్ని బట్టి మరి అతడు మరణాన్ని పొందినట్టుగా బైబిల్లో మనం చూడగలం. కనుక అబీనాదాబు ఇంట నుండి దాన్ని బయటికి తెచ్చినప్పుడు మరి ఉజ్జా దాన్ని ముట్టుకున్నాడు, చనిపోయాడు. కనుక ఉజ్జా యొక్క తండ్రి అబీనాదాబు ఉన్నాడు. అబీనాదాబు తన కుమారులకు చెప్పాలి, అది దేవుని మందసం, జాగ్రత్త అని. తండ్రుల యొక్క దోషం కూడా అక్కడ కనబడతా ఉన్నది. 4వదిగా ఉజ్జా యొక్క భక్తిహీనత మనకు కనబడుతుంది. ఉజ్జా ఏమనుకున్నాడంటే, మన దేవుడే కదా, మన మందస్సమే కదా అనుకున్నాడు. అశ్రద్ధగా దాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. అక్కడ మరణానికి
వెళ్ళిపోయాడు. కనుక మనం దేవుని యొక్క కార్యాలు అశ్రద్ధగా చేయటం మంచిది కాదు. బైబిల్ చెప్తుంది యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడని. కనుక మనం భయం కలిగి దేవుని సేవించాలి. ఇలాగా భయము వారికి కలిగినప్పుడు అప్పుడు ఉజ్జా మరణించాక మందసాన్ని ఓబేదేదోము ఇంట్లో పెట్టినప్పుడు 3 నెలల్లోనే యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారిని అతనికి కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఇక్కడ చివరిగా 3 రకాల వ్యక్తులు, 3 రకాలైనటువంటి పరిస్థితులు మనం గమనిస్తాం. ఒకటి, ఫిలిస్తీన్ల మధ్య మందసం ఉన్నప్పుడు వారికి గడ్డలు, రోగాలు, శాపము, ఇబ్బంది, మరణము, దుఃఖం కలిగింది వారికి. ఓబేదేదోము ఇంట మందసం ఉన్నప్పుడు అదే మందసాన్ని బట్టి వారికి ఆశీర్వాదం కలిగింది. 3 నెలల్లోనే విప్లవాత్మకమైన మార్పులు వారిలో చోటు చేసుకున్నాయి. దేశమంతా కూడా ఒక రకమైనటువంటి టాక్ వచ్చేసింది. ఏంటంటే యెహోవా మందసం ఉండడం వలన ఓబేదేదోము అతని ఇంటి వారు దీవించబడ్డారని. అయితే అబీనాదాబు అంటే 20 ఏండ్ల మందసం అన్నది కానీ అటు మేలు కానీ ఇటు కీడు కానీ లేదు. కనుక మనలో చాలామంది యేసుప్రభు నమ్ముతాం, దినాలు గడిచిపోతూ ఉంటాయి, అటు మేలు లేదు ఇటు కీడు లేదు, ఏమీ లేకుండా చప్పగా మన జీవితాలు సాగుతూ ఉంటాయి. కానీ ఓబేదేదోము ఇంటిలో 3 నెలలు మాత్రమే మందసం ఉన్నది. దేవుడు అద్భుతంగా ఓబేదేదోమును ఆశీర్వదించాడు. దానికి కారణం ఏంటంటే మానవుని యొక్క పైరూపాన్ని కాదు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఓబేదేదోము యొక్క అంతరంగం దేవునికి నచ్చింది, ఓబేదేదోము యొక్క పరిచర్య దేవునికి నచ్చింది, ఓబేదేదోము యొక్క భక్తి దేవునికి నచ్చింది. అందుకని దేవుడు ఆశీర్వదించాడు. కనుక ఈ సంవత్సరమైన మన ఓబేదేదోము కుటుంబంలాగా, జీవితంలాగా ఆశీర్వదింపబడాలి అని అంటే మన హృదయం దేవుని ఎదుట ఎలా ఉన్నది అని పరిశీలించుకొని హబక్కూకు 2వ అధ్యాయంలో 3వ అధ్యాయం 2వ వచనం, హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ హబక్కూకు అంటాడు, సంవత్సరములు జరుగుతూ ఉండగా నీ కార్యాలు నూతన పరచువని. ఓబేదేదోము కుటుంబాన్ని దీవించినట్టు మమ్మల్ని కూడా దీవించమని మనం దేవుని అడగవలసిన వారమైంటున్నాం. అలాగే మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఓబేదేదోము కుటుంబం వలె మీ పిల్లలు దీవించబడినట్లుగా చేయండి. సంవత్సరములు జరుగుతుండగా మీ కార్యాలు నూతనపరచండి. నేను ఫిలిస్తీన్ లాంటి భక్తిహీనత లేకుండా సహాయపడండి. నేను అబీనాదాబు వలె నులివెచ్చని జీవితం లేకుండా సహాయపడండి. ఓబేదేదోములాగా మండుచూ ప్రకాశిస్తూ ఆశీర్వాదాలు పొందుకునే కుటుంబాలుగా మా కుటుంబాలు ఉండటానికి కృప దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.